ఇన్స్టంట్ ప్రీమిక్సింగ్ ఇడ్లీ పౌడర్తో ఇడ్లీలు అలాగే పల్లీలతో పల్లి చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ నేను ప్రీమిక్సింగ్ ఇడ్లీ పౌడర్తో ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు ఇడ్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. మనం ఈ ఇడ్లీ పౌడర్ని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ పిండిలో ఉప్పుని కానీ లేదంటే సోడాని కానీ ఏమీ వేయడం లేదు. మనం డైరెక్ట్ నీళ్ళని వేసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు ఇడ్లీ పౌడర్ని తీసుకున్నాను కదా, ఆ 1 కప్ ఇడ్లీ పౌడర్కి నేను 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు ఇడ్లీ పిండి టెక్స్చర్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే పిండి నానడానికి కావలసినటువంటి నీళ్ళు కూడా చాలా కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను మరికొన్ని నీళ్ళను వేశాను. ఈ విధంగా నీళ్ళను వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి నానడానికి మనకు టైం పడుతుంది కదా, ఈ 15 మినిట్స్ లోపల మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి వేరుశనగ పలుకులను కూడా ఇందులోనికి వేసుకొని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మనం ఈ పల్లీలను వేయించుకోవడం వలన మనకు ఈ పల్లి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి. పల్లీలు అనేటివి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని చల్లగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనం ఈ పల్లీలను ఇందులోనికి వేసుకోవాలి. పల్లీలు అనేటివి బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇందులోనికి మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనికి కొంచెం నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళను మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అంటే మనకు చట్నీ అయితే ఏ విధంగా ఉంటుందో అంతే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నీళ్ళని వేసుకొని మనం చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోనికి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు తలకొట్టుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా ఇందులోనికి వేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టేసుకొని చట్నీలో కలిపి పెట్టుకున్నట్లయితే మనకు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ఈ పల్లి చట్నీ అనేది మనం చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇడ్లీ పిండి అనేది నానిపోయిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూడండి, మన ఇడ్లీ పిండి అనేది చాలా చక్కగా నానిపోయింది. అలాగే చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. ఎప్పుడైతే మనకు ఈ పిండి అనేది ఈ విధంగా ఫ్లఫీగా వస్తుందో మనకు ఇడ్లీలు కూడా చాలా మెత్తగా చక్కగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లోకి మనము కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో ఈ పిండిని బాగా నిండుగా వేయకుండా కొంచెం తక్కువగా వేసి వదిలేయండి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేటివి చాలా రౌండ్గా వస్తాయి. అలాగే పిండి కూడా చాలా బయటికి పోకుండా ఉండిపోతుంది. ఈ విధంగా ప్లేట్స్ని అరేంజ్ చేసుకోవాలి. హోల్స్ పైన ఇడ్లీ వచ్చే విధంగా ప్లేట్ని పెట్టాలి. అలాగే మరొక ఇడ్లీ పైన హోల్స్ వచ్చే విధంగా ప్లేట్స్ అన్నింటిని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెను పెట్టుకొని ఇందులోనికి ఒక 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నటువంటి టైంలో మనం ఇడ్లీ పిండి వేసుకున్నటువంటి ప్లేట్లను ఈ విధంగా పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మనకు ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్స్ అనేటివి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక స్పూన్ని కానీ నైఫ్ని కానీ తీసుకొని ఈ ఇడ్లీలు అన్నింటినీ మనం ఇడ్లీ ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసినటువంటి ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో మెత్తగా తెల్లగా ఉండేటటువంటి హోటల్ స్టైల్ ఇడ్లీలను మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీలను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని నేను చేసిన విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేయండి.
ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మీరు మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.